వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇండిపెండెంట్ ఇల్లు కొనాలి అంటే హైదరాబాద్లో చాలామంది చాలా భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? హైడ్రా వచ్చి ఈడేడ శాటిలైట్ పిక్చర్ ఉందో మీరు ఇల్లు ఖాళీ చేసిండి అంటారు. అందుకని చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లో ఇల్లు కొనడం, లేదంటే ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఉంటే బుక్ చేసుకోవడం చేస్తున్నారు. సో అట్లా బుక్ చేసుకునే వాళ్ళకి 500 మందికి కుచ్చు టోపీ పెట్టింది జైత్ర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఇంతకీ ఈ రియల్ ఎస్టేట్ మోసం ఏడ జరిగింది తెలుసా? ఏడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే కుక్కట్పల్లి కేబీహెచ్పీలో జరిగింది. సో కుక్కట్పల్లి కేబీహెచ్పీలో మంచి ఎమ్యూనిటీస్ 1200 ఎస్ఎఫ్టీ తోటి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అండ్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం లైబ్రరీలు, స్విమ్మింగ్ పూల్లు, వాకింగ్ ట్రాక్లు, అండ్ మెడిటేషన్ రూమ్లు, కమ్యూనిటీ హాల్లు, ఇక మంచిగా అందరు తిరగడానికి వాకింగ్ ట్రాక్లు, ఎక్కువ పార్క్, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక సపరేట్ పార్క్, పిల్లలు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాస్తో ఉండే ఒక చిల్డ్రన్ పార్క్. ఇక ఇట్లాంటి ఎమ్యూనిటీస్ గురించి అందరు చెప్తే అబ్బా సూపర్ ఉంది, అండ్ ఇది మన బడ్జెట్లోనే ఉంటుంది కదా వెంచరు, ఇయర్ కాకుండా రేపైనా కష్టపడి అప్పు తీర్చుకుంటాం, ఈఎంఐలు తీర్చుకుంటాం అని ఆలోచించిన వాళ్ళందరికీ కూడా 500 మందికి కుచ్చు టోపీ పెట్టింది జైత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, కాకర్ల శ్రీనివాస్. సో ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా అక్కడి నుంచి స్పందన రాక, రేరా దగ్గరకు పోయి రేరాని నెత్తి నోరు మొత్తుకొని ఆడ రేరాకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్పందించక ఆఖరికి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి బాధితులందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఒకరేమో వేరే దగ్గర ఇల్లు ఉంటే అది అమ్మేసి అడ్వాన్స్ తీసుకొచ్చి కట్టినాం, అండ్ తర్వాత ప్రతి నెల ఈఎంఐ చెల్లించుకుంటున్నాం అని కొంతమంది, ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఈఎంఐ కట్టుకుంటున్నా నా పిల్లల సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటుంది ఇంకొంతమంది, రిటైర్మెంట్ పైసలన్నీ నేను ఒకటేసారి కట్టేసిన, ఇంకో 3 లక్షలు నాకు ఇంటి తాళాలు వచ్చిన తర్వాత కట్టమన్నారు అప్పుడు నేను కడతాను రిటైర్మెంట్ ఉద్యోగులు. సో ఇట్లా ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి వర్ణనాతీతంగా ఉంది. సో ఒక పక్కనేమో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుంటే అది భూదాన్ పట్టానే ఒకసారి లేదు, ఇక చెరువు కంచునున్నారు మీరు, ఒకప్పుడు చెరువు ఉండే అది నాకు శాటిలైట్లో పిక్చర్లో కనిపించింది, మీరు లేరు, మీరు కబ్జా చేసిరని ఒక దగ్గర కూల్చేసే కార్యక్రమం, ప్రభుత్వ భూములు మీరు కబ్జా చేసిరని కొన్ని దగ్గర కూల్చేస్తున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని ఇంకొంతమంది మోసం చేస్తున్నారు. ఇది ఇంత బాధ కంటే ఒక మంచి బిల్డర్ని నమ్ముకుంటే ఒక మంచి ఇల్లు కూడా ఉంటుంది కదా అని ఆలోచించేటోళ్ళకి బిల్డర్లు పైసలు వసూలు చేసి, ఒకటి కాదు రెండు కాదు 300 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసి కుచ్చుటోపి పెట్టి వెళ్ళిపోయారు. మరి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అసలే రియల్ ఎస్టేట్ డమాలైన పరిస్థితి. ఆచితూచి ఒకటికి 2 సార్లు కాదు, ఒకటికి 1,00,000 సార్లు ఆలోచించి డబ్బులు కట్టినా కూడా పెట్టిన బిల్డర్లు అందరూ కూడా బోర్డులో తిప్పుకుంటుంటూ పోతుంటే ఏం చేయాలి మధ్యతరగతి వాళ్ళు? సో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మోసాలు గతంలో బాగా విన్నాం, కానీ ఏకంగా ఇప్పుడు బిల్డర్ల మోసాలు కూడా బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా ఏం చేయలేని పరిస్థితి, సివిల్ కేసు అని చెప్పేసి తిప్పి పెట్టేస్తున్నారు, చీటింగ్ కేసు మాత్రమే వాళ్ళపైన పెడుతున్నారు. ఇక అట్లా కాదు ఇట్లా కాదు, రేరా అయినా మాకు అండగా ఉంటుంది, ఎందుకంటే రేరా గతంలో ప్రకటించింది ఎవరైనా ఇట్లా బోర్డులు తిప్పేసినా, ఎవరైనా ఎస్కేప్ అయిపోయినా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మేము దగ్గరుండి ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ కంప్లీట్ చేస్తాం, ఇగో ఇది మా సక్సెస్ ట్రాక్, ఇప్పటికీ హైదరాబాద్లో ఒక 3 ప్రాజెక్ట్ని మేము సక్సెస్ఫుల్గా రీటేక్ చేసి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా బాధితుల అండని నించున్నాం, వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇప్పించినామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కేసులు మాత్రం రేరా సపోర్ట్ చేయకుండా గప్చుప్గా వస్తుంది. దానివల్ల రేరా పైన కూడా చాలా అనుమానాలే వినిపిస్తున్నారు బాధితులందరూ. మరి ఈ బాధితుల గోస తీరాలంటే రేరా అయినా స్పందించాలి, అధికారులైనా స్పందించాలి. ఇక హైడ్రా పేరు మీద అది లేక్లో ఉందా లేదా అనేది తర్వాత దేవుడేరు, కాకపోతే అసలు అక్కడ ప్రాజెక్టే లేదు అన్న విషయం తెలిసిన తర్వాత షాక్ అయిన సిచ్యువేషన్. మరి ఇల్లు ఇన్ని గనం డబ్బులు కడుతుంటే ఎందుకు బిల్డర్ ఆడ ప్రాజెక్ట్ చూపించలేరు అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక దగ్గర నేను కడుతున్నా, మీకు 1200 ఎస్ఎఫ్టీ ఇస్తా అని మాట ఇచ్చినా కానీ 1200 ఎస్ఎఫ్టీ బదులు నేను 1300 ఎస్ఎఫ్టీ ఇస్తా అని చెప్పి బొంకిన పరిస్థితి. ఆ తర్వాత ఈగ ప్రాజెక్ట్ చూపించాడు, ఆగ ప్రాజెక్ట్ చూపించాడు, కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకోవాలని కంటిన్యూగా ఆఫీస్ చుట్టూ తిరగడం, కంటిన్యూగా అక్కడ ఉండే ఏజెంట్లకు ఫోన్ చేస్తే ఏకదం అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్, కనిపించిన ఆఫీసు బోర్డు తిప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. సరే ఇవాళ హాలిడే ఇవ్వాలి లేదు రేపైనా తెరుస్తారని చెప్పి తెల్లారి తిరిగినా తెల్లారి కూడా బోర్డు కనిపించేది, ఆఫీస్ తాళం తెరవదు. అట్లా వారం రోజులు తిరిగిన తర్వాత బాధితులకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ నుంచి బోర్డు తిప్పేసారు, సామాన్ గీమాన్ అంతా తీసేసి బోర్డు ఒకటి మాత్రమే బయట కనిపించేటట్టు పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి. సో ఇట్లా బిల్డర్లు కూడా కుచ్చుటోపిలు పెడుతుంటారు సామాన్య ప్రజలకి.